Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐడ్రీమ్. మావోయిస్ట్ పార్టీలో విభేదాలు వచ్చాయా? స్టేట్ కమిటీకి సెంట్రల్ కమిటీ మధ్యన గ్యాప్ వచ్చిందా అంటే అవును అంటున్నా ఇటీవల విడుదలైన ర్యాంక్. ఇందులో లెటర్లు కూడా కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మరొక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మల్లోజు వేణుగోపాల్ గారు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు రాయించి విడుదల చేస్తారన్నది ఒక అనుమానం కూడా బయటకు. ఇందులో వాస్తవం ఎంత, నిజాయితీ ఎంత? మావోయిస్ట్ పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీ. రాజకీయ పార్టీలో ఎన్నైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా నాలుక మడత పెట్టచ్చు, వెనక్కి తీసుకోవచ్చు. కానీ మావోయిస్ట్ పార్టీ అంటే ఒక నిబద్ధత పార్టీ అనేది ప్రజల్లో ఇప్పటికీ ఉంది. అది 100% ట్రూత్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ అది తీసుకునే నిర్ణయాలలో కూడా తప్పులు జరిగినప్పుడు ఇది రాజకీయ పార్టీ లాగానే సంక్షోభం మొదలైందా అంటే ఇప్పుడు అవుననే మనం చెప్పుకోవాలి. స్టేట్ కమిటీ మెంబర్ తప్పట్టారు జగన్. ఇక్కడ కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, లేదంటే ఎవరైనా ప్రజాస్వామ్యం కాబట్టి మాట్లాడుకోవచ్చు. పార్టీ లోపలే వైరుధ్యం. ఇవాళ జగన్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారంటే ఆ తప్పుల్ని ఆమోదిస్తున్నట్ట లేదా అనేది మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి జగన్ గారు చెప్తున్నది ఏంటంటే, కాబట్టి ఆ రెండు వర్గాల మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో బహుశా పార్టీ చీలిపోతుందా? వెల్కమ్ టు ఐడ్రీమ్. మావోయిస్ట్ పార్టీలో విభేదాలు వచ్చాయా? స్టేట్ కమిటీకి సెంట్రల్ కమిటీ మధ్యన గ్యాప్ వచ్చిందా అంటే అవును అంటున్నా ఇటీవల విడుదలైన రేఖలు. పార్టీ కొంతకాలం సాయుధ పోరాటం పక్కన పెడదామంటూ సెంట్రల్ కమిటీ నుంచి ఒక లెటర్ వస్తే మల్లోజు వేణుగోపాల్ గారి పేరు మీద, అది వ్యక్తిగత అభిప్రాయం, ఎటువంటి పరిస్థితి సాయుధ పోరాటం విడిచిపెట్టేది లేదంటూ స్టేట్ కమిటీ నుంచి జగన్ పేరిట ఒక లెటర్ విడుదలైంది. సెంట్రల్ కమిటీలో పోలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే అధికారం స్టేట్ కమిటీకి ఉంటుందా లేదా అనే విషయం అంతా మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ టెక్ మధు గారు ప్రస్తుతం అంత ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ తెలుసుకున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది రాజకీయ పార్టీ లాగా మావోయిస్ట్ పార్టీ అవుతుందేమో కనిపిస్తుంది అన్న. మావోయిస్ట్ పార్టీ అంటే ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి కరెక్ట్గా ఉన్న పేరు. అది ఒక పార్టీ ఒక మాట తీసుకుందంటే ఆ మాట మీద ఎంత పైన తీసుకున్న మాటని కింద వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. కింద వాళ్ళ అభిప్రాయాన్ని పై వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఇది రాజకీయ పార్టీ కాదు అన్నది ఎప్పుడూ చాలా 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 సంవత్సరాలుగా అది కనిపిస్తుంది, వినిపిస్తుంది. అలాంటి పార్టీ, అంత క్రమశిక్షణ పార్టీ ఇప్పుడు ఇటీవల లేఖలు చూస్తుంటే ఎక్కడో దారి తప్పుతుందా లేదా మరో రాజకీయ పార్టీలాగా అవతరిస్తుందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సాయుధ పోరాటం కాసేపు విరామం ఇద్దామంటూ పోలిట్ బ్యూరో సంబంధించిన మల్లోజు వేణుగోపాల్ గారు ఫోటోతో లెటర్ రావడం అనేది మనందరం చదివాం, దాన్ని మీద విశ్లేషించాం. ఆయనకి అధికారం ఉంది కూడా. అది తప్పు, అది వ్యక్తిగత అభిప్రాయం అంటే స్టేట్ కమిటీ జగన్ పేరు మీద ఎలియాస్ చంద్రన్ పేరు మీద లెటర్ రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? సెంట్రల్ కమిటీ మెంబర్ని స్టేట్ ప్రశ్నించే అధికారం పోలిట్ బ్యూరో ఉండాలి, కానీ స్టేట్ కమిటీ వాళ్ళు కూడా ఉంటుందా? ఇందులో లెటర్లు కూడా కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మరొక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మల్లోజు వేణుగోపాల్ గారు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు రాయించి విడుదల చేస్తారనేది ఒక అనుమానం కూడా బయటకు వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత, నిజాయితీ ఎంత? అన్న, ఇప్పుడు ఇక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీ. అది రాజకీయ పార్టీనే. అది అంటే రాజకీయ పార్టీలో ఎన్నైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా నాలుక మడత పెట్టచ్చు, వెనక్కి తీసుకోవచ్చు. కానీ మావోయిస్ట్ పార్టీ అంటే ఒక నిబద్ధత పార్టీ అనేది ప్రజల్లో ఇప్పటికీ ఉంది. అది 100% ట్రూత్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ ఏది నిజాయితీగానే తన తప్పుల్ని కూడా ఒప్పుకుంది. తప్పు చేయకుండా చాలా జాగ్రత్త పడింది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. అది తీసుకునే నిర్ణయాలలో కూడా తప్పులు జరిగినప్పుడు నిర్బంధంగా వచ్చేసి అది క్షమాపణ చెప్పడం ఇవన్నీ అయితే జరిగినాయి. అయితే తప్పులు జరిగిన తర్వాతనే చెప్తున్నారు. ఇది రాజకీయ పార్టీ లాగానే సంక్షోభం మొదలైందా అంటే ఇప్పుడు అవుననే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది కూడా కింది స్థాయిలో కాదు, ఒక పోలిట్ బ్యూరో అనేది అత్యున్నతమైనటువంటి కమిటీ. అది అంటే టోటల్ మావోయిస్ట్ పార్టీలోనే సెంట్రల్ కమిటీ అనేది చాలా కీలకమైంది. అందులో పొలిట్ బ్యూరో ఇంకా కీలకమైంది. అటువంటి కీలకమైనటువంటి కమిటీలో సంక్షోభం అనేది మొదలైంది. అది పార్టీలో కూడా గతంలో కూడా కొన్ని సంక్షోభాలు వచ్చినాయి. కొండపల్లి సీతారామయ్య మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు పార్టీలో ఒక సంక్షోభం వచ్చేసింది. దాన్ని పరిష్కరించుకొని పార్టీ నిలబడగలిగింది.
కానీ అప్పుడున్నటువంటి రాజకీయ ఆర్థిక పరిస్థితులు వేరు, సామాజిక పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు. అయితే ఈరోజు పార్టీ ఉన్నటువంటి స్థితి కూడా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇటువంటి రాజకీయ అనిశ్చితి పార్టీలో కూడా నెలకొన్నది. అయితే సైద్ధాంతిక పరంగా కొన్ని విభేదాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సైద్ధాంతిక విభేదం అంటే ఏంటిది? పార్టీని కొనసాగించాలా లేదా? ఇప్పుడున్నటువంటి ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? సాయుధ పోరాటానికి భారతదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే దాని మీద ఒక సంక్షోభం నెలకొని ఉందనేది మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ గారు రిలీజ్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టేట్మెంట్స్ ఆయనే రిలీజ్ చేసిండు అనేది మనకు చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అయితే అది పోలిట్ బ్యూరో స్థాయిలో ఉండేసి ఆయన రిలీజ్ చేశాడు. కాబట్టి పార్టీ ఒక పోలిట్ బ్యూరో స్థాయి కలిగిన వ్యక్తి చేశాడంటే మొత్తము ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీదనే ఒక చర్చ అనేది మొదలైంది. ప్రతి ఏ మీడియాలో చూసినా మల్లోజుల కోటేశ్వరరావు గారు రిలీజ్ చేసినటువంటి సాయుధ పోరాట విరమణ దాని మీదనే మనకు చర్చ కొనసాగింది. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమైంది, అసలు పార్టీలో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందనే దాని మీద కూడా వాళ్ళు స్పెషల్గా దృష్టి పెట్టి దాన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ కూడా అన్నాడు, దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అది రియలా కాదా లేకుంటే అసలు పార్టీలో ఏం జరుగుతుందనే విషయం మీద కూడా మేము వివరాలు తెలుసుకుంటామని చెప్పి అన్నారు. అంటే అంత క్యూరియాసిటీను అది అంటే నెలకొనేలాగా చేసింది అది. అని ఒకసారి వేణుగోపాల్ గారు రాసిన లెటర్ చూద్దాం. అసలు ఒరిజినల్ లెటరా కాదా అనేది అందులో కంటెంట్ బట్టి మీరు మార్జిల్ తెలుస్తుంది. చదవండి. తర్వాత జగన్ రాసిన డాక్యుమెంట్ చదువుతాం తప్పకుండా. ఇందులో ఫస్ట్లో ప్రియమైన ప్రజలారా లాల్ సలాం అని రాశారు. ఇదంతా విప్లవ భావం సంబంధించిన ఆ భావజాలం అంతా చాలా క్లియర్గా ఉంది. గత 20 మాసాలకు పైగా భారత దోపిడీ పాల వర్గాలు కొనసాగిస్తున్న చుట్టుముట్టి మట్టుపెట్టి దాడులను మనమంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాం. ఆ భావజాలం కనిపిస్తుంది. ఇందులో 5వ పేజీలో కొన్ని విషయాలు మీరు ఇందాక అన్నారు కదా, తప్పు చేసిన తర్వాత పార్టీ ఒప్పుకుంటుంది, ఆ నిజాయితీకి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఇందులో ఇప్పటికైనా దీర్ఘకాల ప్రజాయుద్ధ పందా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితుల మార్పులతో స్థల కాలాలతో నిమిత్తం లేకుండా చైనా పందా, రష్యా పందా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారతదేశ స్థల కాల పరిస్థితులకు తగిన పందాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. అంటే అంత క్లియర్గా వాళ్ళు ఆయన ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. ఆయన డెఫినెట్లీ ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కూడా మారాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ చాలా విషయాలను ఆయన కోట్ చేసి చెప్పాడు. ఆయన పార్టీ లైన్ మీద కూడా చాలా పెద్ద విమర్శ ఉంది అక్కడ. ఇప్పటి వరకు దీర్ఘకాలిక సాయుధ పోరాటం అని చెప్పేసి పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. దాని మీద కూడా ఒక విమర్శ దాంట్లో లేవనెత్తడం జరిగింది. తర్వాత అదేవిధంగా చైనా పంతానా, రష్యా పంతానా, ఈ పంతా ఏంటిదనేది ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే భారతదేశంలో నార్త్ ఇండియా మొత్తం కూడా చైనా అంటే చాలా వ్యతిరేకత ఉంటుంది. చైనా నాయకుడిని మన నాయకుడిగా అంటున్నామంటే నార్త్ ఇండియా ప్రజలు ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. మన సౌత్ ఇండియాకు సంబంధం లేదు కాబట్టి, చైనా బార్డర్ మనకు లేదు కాబట్టి మనకు ఆ తీవ్రత మనకు అర్థం కాదు. ఒక చైనా దేశానికి సంబంధించిన ఒక నాయకుడిని, అతని ఆలోచనల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది నార్త్ ఇండియా ప్రజలు ఆమోదించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంత విశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ దేశాన్ని విముక్తి చేయగలిగి, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు పోలగొట్టగలిగినటువంటి గొప్ప నాయకుడు ఎవరు లేనట్టుగా చైనా మావోయిస్టు పార్టీ నాయకుడిని మన నాయకుడు అనుకోవడం అనేది ప్రజలు అంతగా దాన్ని స్వీకరించలేరు. ఆ విషయాన్ని పార్టీ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి కూడా రాశారట, దీనిని విశాల ప్రజరాశులు సహృదయంగా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. విప్లవోద్యమంలో మీకు కలిగిన నష్టాలకు, మీరు భరించిన కష్టాలకు, మీరు చేసిన అనుపమాన త్యాగాలకు మేమే బాధ్యత పడుతున్నాం. మా మిడిమిడి జ్ఞానంతో పార్టీ చాలా ఒప్పుకున్నట్టు మిడిమిడి జ్ఞానంతో వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, మా ఆచరణలో అవలంబించిన అతివాద ఒంటెద్దు తప్పులకు మమ్మల్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇక్కడ వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఆ ఫెయిల్యూర్ని చెప్పుకుంటున్నాను. కానీ వాస్తవ పరిస్థితులు కూడా చెప్పారండి.
సుదీర్ఘ కాలంలో జరిగిన తప్పులకు బాధ్యత పడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. మంచిదండి, క్షమాపణ చెప్పడం అనేది మంచిది. అంటే అది చాలా చక్కగా రాశారండి. ఇందులో లాస్ట్ లో కూడా అపరాధ భావనతో మంచిది. అది వాస్తవానికి పార్టీ రియల్గా కూడా అది పోలిట్ బ్యూరో సభ్యుడు కాబట్టి ఆ స్థాయిలో రాయడం అనేది, ఆ స్థాయిలో జరిగిన తప్పుల్ని సమీక్షించడం అనేది అది కరెక్ట్. అది అయితే ఇప్పటికైనా కూడా మిగిలిన సభ్యులు ఆ విషయాల మీదనే చర్చించాల్సిన అవసరం ఉంది. అది చాలా కీలకమైన పేరా. అది మీరు చదివింది, ఇప్పటివరకు చదివింది చాలా కీలకమైనటువంటి అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది. ఒకవేళ మిగిలిన ఈ పేరాతోని ఏకీభవించకపోయి ఉంటే కొంతమంది గనక విభేదిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ విషయాల మీద చర్చించాలి. ఎందుకంటే ఇవాళ మన భారతదేశంలో విప్లవ పార్టీ ఇంత సుదీర్ఘకాలంగా పనిచేసిన విప్లవ పార్టీ ఏది లేదు. అది మావోయిస్ట్ పార్టీ. అది దానికి ఆ క్రెడిబిలిటీ ఉంది, ప్రజలలో విశ్వసనీయత ఉంది. కాబట్టి ఇంత గొప్ప పార్టీ ఇవాళ ఇటువంటి సంక్షోభంలో ఉన్నదంటే అది సాధారణ విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయం. ఇంకా చాలా వివరంగా చెప్పారు. మీ మధ్య ఇక మా పార్టీ గతంలో లేకపోవడంతో వర్గ సమాజాలు విప్లవ ప్రతిఘాత శక్తులు మిమ్మల్ని ఎంతగా వేధిస్తాయో, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడతాయో మాకు తెలుసు. ఇది చాలా మంచి విషయం. ఇప్పటి వరకు మీరు మా పార్టీ నాయకత్వంలో అడవులను వనరులను కాపాడుకోగలిగారు. వాటిని తరలించుకోవడానికి ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులు కుమ్మకే అడవులను రక్తసిక్తం చేస్తున్నాయి. ఈ నరసింహాలను మనం వెంటనే ఆపాలి. అడవులను వనరులను కాపాడుకోవాలి. అందుకు మీ వద్ద అనేక గొప్ప సమరశీల అనుభవాల గని ఉంది, సంఘటిత పోరాటాల పటిమ ఉంది. మీరు ధైర్యంగా నిలిచి అన్యాయాలను ఎదిరిస్తే, న్యాయబద్ధంగా పోరాడితే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇది ప్రజలకు ఉండేటువంటి శక్తి సామర్థ్యం, మనలో ఉన్న పవర్ని వాళ్ళు చూపించారు. అయితే ఇక్కడ మావోయిస్టు పార్టీ ప్రజా పోరాటాల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ. అది ఒకప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక పోరాటాలు చేసింది. ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీగా పేరు చేంజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఆర్థిక పోరాటాలు అనేటివి లేవు, ఓన్లీ సాయుధ పోరాటమే కొనసాగుతూ వచ్చింది. ఈ సాయుధ పోరాటం వల్ల ప్రజలు ఆర్థికంగా ఎదగలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అభివృద్ధి అనేది ఎట్లా చూడగలుగుతాము? అది ఎక్కడైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటం చేసేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి మీదనే ఆ పార్టీ యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇవాళ దండకారణ్యం ప్రధాన యుద్ధ క్షేత్రంగా ఉంది కాబట్టి దండకారణ్యం అంటే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించినట్లయితే అసలు అక్కడ ఇంతకంటే కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. మల్లోజుల వేణుగోపాల్ గారు రాసినటువంటి ఈ దీంట్లో చాలా విషయాలు ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. అది మనము అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే అది పార్టీకి ఆ లెటర్కు మాకు సంబంధం లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గారు మాట్లాడడం అనేది ఒక వివాదాస్పదంగా ఉన్నది. ఇది ప్రజలలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా కూడా ఉంది. అయితే ఒక పోలిట్ బ్యూరో మెంబరు రాసినటువంటి ఆ లెటర్కు సమాధానం ఎవరు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ స్థాయి కలిగినటువంటి వాళ్ళే ఇవ్వాలి. కానీ ఒక స్టేట్ కమిటీకి ఆ పోలిట్ బ్యూరోలో జరిగినటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి అంటే పోలిట్ బ్యూరోలో ఆల్రెడీ గతంలో ఒక తీర్మానం జరిగింది. 2024లోనే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసుకున్నారు సాయుధ పోరాటాన్ని బలంగా కొనసాగించాలని. కానీ దాంట్లో ఒక 2-3 నెలల క్రితం అంటే బసవరాజు గారు బ్రతికున్నప్పుడే ఈ విషయాల మీద చర్చ జరిగింది. ఏ విషయాల మీద? శాంతి చర్చలనే టాపిక్ మీద చర్చ జరిగి ఆ ప్రభుత్వంతోనే చర్చలు జరపడానికి కూడా అప్పుడు బసవరాజు గారు ఏకీభవించినటువంటి సందర్భం ఉంది. దాన్ని జగన్ గారు కూడా ఆమోదించారు. అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం అప్పటి నుంచే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ టైంలో కనుక చర్చ జరగకపోతే అంటే సాయుధ పోరాటంని కొనసాగించే విషయంలో శాంతి చర్చలనే ఒక టాపిక్ను వాళ్ళు దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అది జగన్ గారి మాటలలో కూడా అది తెలుస్తుంది. కాబట్టి అది కరెక్టే అనిపిస్తుంది మనకు. అయితే అప్పుడు అభయ్ గారు రాసిన లెటర్లో ఈ బసవరాజు గారు కూడా దీన్ని ఆమోదించారు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ లెటర్లో. అంటే ఈ విషయంలో బసవరాజు గారికి కూడా ఏకీభావం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడు కూడా 2 శక్తుల మధ్య ఘర్షణే అది ఒక మంచి నిర్ణయానికి దారితీస్తుంది. అంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఏ చర్చనైనా పెట్టే అధికారం ఉంటుంది. అక్కడ ఒక పోలిట్ బ్యూరోలో ఉన్నతమైనటువంటి ఒక కమిటీలో వాళ్ళు ఒక చర్చను స్టార్ట్ చేశారు. వాళ్ళు అంటే ఇంత తీవ్ర నిర్బంధంలో శాంతి చర్చలు అవసరమా లేదంటే అవసరమనే భావించింది పార్టీ. భావించింది కాబట్టి దానికి వాళ్ళ ప్రజా సంఘాలను మోటివేట్ చేశారు. దానివల్ల కొంత మూమెంట్ జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. కానీ పార్టీలో ఒక శాంతి
ఒకటి వడంబడిక జరగాలనేది మాత్రము బలంగా కోరుకుంటున్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. అన్న పోలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాన్ని స్టేట్ కమిటీ మెంబర్ తప్పట్టారు జగన్. ఇక్కడ కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, లేదంటే ఎవరైనా ప్రజాస్వామ్యం కాబట్టి మాట్లాడుకోవచ్చు? అంటే ఇక్కడ పార్టీలో దీంట్లో ఇప్పుడు పార్టీ వైరుధ్యం అనే పార్టీ లోపలనే వైరుధ్యం ఉంది, పంతా విషయంలోనే వైరుధ్యం ఉంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అభయ్ గారు చాలా విషయాలు దాంట్లో ప్రస్తావించారు. అంటే పార్టీ వైపు జరుగుతున్న అనేకమైనటువంటి తప్పుల్ని వాళ్ళు ప్రస్తావించి దానికి మేమే బాధ్యత వహిస్తున్నాం అన్నారు. ఇవాళ జగన్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారంటే ఆ తప్పుల్ని ఆమోదిస్తున్నట్టా లేదా అనేది మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి జగన్ గారు చెప్తున్నది ఏంటంటే మేము ఆ లెటర్తోని మేము ఏకీభవించట్లేదు అని, అంటే పార్టీలోనే 2 వర్గాలు ఉన్నాయనేది మనకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ 2 వర్గాల మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది, సైద్ధాంతికపరమైనటువంటి ఒక సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో బహుశా పార్టీ చీలిపోతుందా ఐక్యతగా ఉంటుందా అనేది మనం ఇప్పుడే ఏం చెప్పలేము. అయితే ఇప్పుడు అభయ్ గారు ఎవరైతే ఉన్నారో వారు పోలిట్ బ్యూరో మెంబర్ ఆయనను విశ్వసించే వాళ్ళు, ఆయన మార్గాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు, లేకపోతే ఆ స్థాయిలో వాళ్ళు అలా మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు జగన్ గారు వచ్చేసి రాష్ట్ర కమిటీ ప్రతినిధిని, ఈయన దగ్గర ఎంతమంది ఉంటారు ఏంటిది అనేది నాకు అర్థం కాని విషయము. ఎందుకంటే ఒక పోలిట్ బ్యూరో లెటర్ రిలీజ్ చేసినప్పుడు దానికి సమకాలీనులు మాత్రమే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఒకవేళ ఇప్పుడు జగన్ కాకుండా ఇంకెవరు సమాధానం చెప్పొచ్చు? పోలిట్ బ్యూరోలో ఎవరైనా చెప్పొచ్చు, సెంట్రల్ కమిటీలో ఎవరైనా చెప్పొచ్చు. ఇంకా గణపతి గారు మాట్లాడితే ఇంకా మరి బాగుంటుంది అది, ఎందుకంటే ఆయన ఇంకా ఉన్నారు కాబట్టి. కాకపోతే పార్టీ కేంద్ర కమిటీలో లేకపోయినా పార్టీకి మార్గదర్శి అతను కాబట్టి అటువంటి గొప్ప నాయకులు దీని మీద మాట్లాడవచ్చు. కానీ ఒక కింది కమిటీ చేయడం అంటే పై కమిటీలను వాళ్ళు ఓవర్లుక్ చేయడమే అవుతుంది అది. ఎందుకంటే ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు ఉన్నాయి కదా. ఇప్పుడు బీహార్లో ఉంది, జార్ఖండ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో దాదాపు కొద్ది మంది మిగిలిపోయారు, దాదాపు చనిపోయారు, అందరూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉంది, తర్వాత దండకరణ్ రాష్ట్రం. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ మాత్రమే స్పందిస్తుంది దీనికి, మిగతా ఏ కమిటీలు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో హిడ్మా కూడా ఉన్నారు కదా. హిడ్మా అనే ఈ మధ్య కాలంలో దండకరణానికి సెక్రటరీని చేశారు అనేది ఒకటి మనం వింటున్నాము. పార్టీ ఇప్పుడున్నటువంటి నిర్బంధ పరిస్థితుల్లో హిడ్మా గారు దీన్ని విశ్లేషించి స్టేట్మెంట్ ఇవ్వగలిగిన స్థాయి వాళ్ళకు లేదు అది. ఓకే, కానీ ప్రస్తుతం నంబాల కేశవ్ గారి ప్లేస్లో వచ్చిన తిప్పర్తి ఆయననే ఇవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అది మీరు అన్నది కరెక్ట్ అది. ఎందుకంటే దేవ్జీ గారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆయన పార్టీ సెక్రటరీని చేశారు కాబట్టి దీని మీద వెంటనే స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఆయనకే ఉంది, ఆ బాధ్యత ఆయనకే ఉంది. కింద రాష్ట్ర కమిటీ కాదు కదా, పోలిట్ బ్యూరోలో ఏం నిర్ణయం తీసుకున్నారని ఆయనకు బాగా తెలుస్తుంది. అది కరెక్టా కాదా అనేది కూడా ఆయన నిర్ణయం నుంచి ఆయన చెప్పాలి ప్రజలకు. ఒకవేళ దాన్ని ఖండించాల్సి వస్తే సెంట్రల్ కమిటీ లెవెల్లో ఖండించితే దానికి ఒక ఇది ఉంటుంది. కానీ ఈ స్టేట్ కమిటీ మాట్లాడడం అనేది అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే దీంట్లో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పోలీసులే ఇది దేవ్జీ అది మన వేణుగోపాల్ గారితోని చేపించారా అనేది ఒకటి అనుమానం వ్యక్తం చేశారు. అలా మాట్లాడడానికి అవకాశం అయితే ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆగస్టు నెలలో ఆ స్టేట్మెంట్ను రాసినట్టుగా మనం చూసాం. మనం అంటే సాయుధ పోరాట విరమణ అనేది ఆగస్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. తర్వాత ఇప్పుడు అది కంటిన్యూషన్లో ఆయన కొంతకాలం టెక్నికల్గా దాన్ని ఆపి ఉండొచ్చు, మనకు ఆపి ఉండవచ్చు. ఒకవేళ సరెండర్ అయితే గనక ఒక వ్యక్తిగా ఎందుకు వస్తాడు? ఆయన వ్యక్తిగా వచ్చేటట్టు ఉంటే ఇంత పెద్ద చర్చను దేశవ్యాప్తంగా ఎందుకు తీసుకొస్తాడు? కాబట్టి ఆయన ఏంటంటే పార్టీలోనే ఒక చర్చను ప్రారంభించారు. పోలిట్ బ్యూరో కనీసము శాంతి చర్చలన్నా చేసి దీనికి కొంచెము విరామం తీసుకుందామనే ఒక ఆలోచనతోనే వాళ్ళు శాంతి చర్చల ప్రతిపాదన అనేది తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ కనుక వాళ్ళ మైండ్లో లేకపోతే కనుక శాంతి చర్చలు అనేది కూడా జరిపే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకొకటి విషయము దాంట్లో పార్టీ వైపు జరుగుతున్నటువంటి తప్పులనే దాంట్లో తెలియజేయడం జరిగింది. కనీసం అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందనే దాంట్లో చెప్పలేదు. అంటే విప్లవ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయా, విప్లవ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నాయా, లేకుంటే ప్రజలు తటస్థంగా ఉన్నారా అనే విషయాన్ని కూడా ఆ లెటర్లో ఎక్కడ కూడా మన వేణుగోపాల్ గారు ఎక్కడ ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని పార్టీ కూడా ఇప్పటికైనా ఒకవేళ ఈ వేణుగోపాల్ గారి లెటర్ను కనుక వ్యతిరేకించినట్లయితే ఉంటే సెంట్రల్ కమిటీ వెంటనే దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా పార్టీకి ఉన్నటువంటి ఇది ఉంది.
వాళ్ళు కంపల్సరీ చేయాలి అది. పార్టీల్లో వ్యూహం భాగంగా ఒకరికి మించి ఒక లెటర్ ఇసుకోవడం కూడా జరుగుతుంటాయి కొన్ని రాజకీయ పార్టీలు. అదే పందాలో మావోయిస్ట్ పార్టీ కూడా ఉందనుకోవచ్చా? అట్లా ఉండదండి. ఎందుకంటే ఇది త్యాగాల పునాది మీద ఏర్పడ్డటువంటి పార్టీ కాబట్టి దీంట్లో అసమాన త్యాగాలు జరిగినాయి దీంట్లో. మనం కాదనలేము. ఎవరు కాదంటారు. తర్వాత నాయకత్వం కూడా అన్నిటికీ సిద్ధపడి వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత వ్యక్తిగత స్వార్థం లేనటువంటి నిస్వార్థమైనటువంటి నాయకులు వాళ్ళు. ఇటువంటి వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చేసి ఇది కూడా ఒక చీప్ ట్రిక్ కింద ఉంటుంది ఇదంతా. అటువంటి పరిస్థితులు వాళ్ళు అటువంటి ఉద్దేశాలు ఉండవు. అంటే కొంతమంది పోలీసులు ఏమంటారంటే పార్టీ అసలు ఏం జరుగుతుందని వాస్తవాన్ని మల్లోజు వేణుగోపాల్ గుర్తించారు. ప్రజల్లోకి ఎందుకు దూరం అవుతున్నాం అనే విషయాన్ని కాబట్టి ఆయన స్పష్టంగా రాశారు. కానీ మీరు చెప్తున్న జగన్ రాయడంలో ఆ భావజాలాన్ని బతికించడానికి రాసిన లెటర్ లాగా ఉంది తప్ప వాళ్ళు ప్రజలు ఎందుకు పార్టీ దూరం అవుతున్నారు విషయాన్ని అంటారు. వాస్తవం అంటారా? కానీ జగన్ గారే ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలి. ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆయన చెప్పలేదు. కేవలం వేణుగోపాల్ గారి మీద విమర్శలు చేయటానికే, దాన్ని ఖండించడానికి మాత్రమే ప్రకటన విడుదల చేశారు. కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు అది ఇప్పుడు దండకారణ్యంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలు అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆదివాసులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిద్దాం అనుకుంటున్నారా, లేకు చాలు ఇక ఇప్పటివరకు చేసాం 50 ఏళ్ళ అనుభవం మాకు చాలు ఇక దీనివల్ల మేము ఏం సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారా? అది జగన్ గారు స్పష్టం చేయాలి. ఇంకా ఆయన చెప్పిన దీంట్లో చివరిగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలన్నారు. ఒక్కటండి 2024లో పార్టీ సర్క్యులరు అదే చెప్తుంది. వాళ్ళు అదే పందాను వాళ్ళు అవలంబించాలని అనుకున్నారు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో మీతో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను. ఒక 10 పేజీల ఒక లెటర్ను ఆగస్టు నెలలోనే రిలీజ్ చేసింది పార్టీ. అప్పుడు దాంట్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేదే వాళ్ళు ఉటంకిస్తూ రాశారు దాన్ని. కానీ ఎక్కడ కూడా శాంతి చర్చల గురించి కానీ సాయుధ పోరాట విరమణ గురించి కానీ రాయలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వేణుగోపాల్ గారు కొంత చర్చ చేశారు. దాంట్లో ఒక చర్చను దేశ ప్రజల ముందు పెట్టారు ఆయన. ఈ విషయంలో అందరూ చర్చించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవి జరిగిన తప్పుల పార్టీ నుంచి జరగలేదా, జరిగితే వీళ్ళు అసలు ఇప్పుడు సాయుధ పోరాటాన్ని కొనసాగించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఇప్పుడు కొత్తగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది మేధావులు మొన్న శాంతి చర్చల విషయంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయ పరంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తే బాగుంటుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అటువంటి రావాలి కదండి, రావాలి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు పుల్ స్టాప్ పడాలంటే వాళ్ళు వస్తేనే. ఎస్, తప్పకుండా. అప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు అడవులలో ఉండడం కంటే కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా నేను మాట్లాడిన సందర్భం ఉంది. అయితే కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వస్తే వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశం ఉంది కదా, వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది అంటే ఆడ ఉన్నా కూడా రక్షణ లేదు. ఇప్పుడు దండకారణ్యంలో కూడా మావోయిస్ట్ పార్టీకి రక్షణ లేదు. సేఫ్ ప్లేస్ కాదు కదా. రక్షణ లేని ప్రాంతంలో ఉండి నువ్వు కాలయాపన చేసేదానికంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మధ్యకు వచ్చేసి ప్రజల రక్షణ మధ్యలో నువ్వు ఉండి నువ్వు చేయొచ్చు కదా. ఎంతమంది చేయట్లేదు అట్లా? ఏ మాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా. మనకు కావాల్సింది అటువంటి త్యాగాలతో ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళ ఖర్చులు, వాళ్ళ హడావడి, వాళ్ళ సోకులు, వాళ్ళకి అవినీతి చూస్తుంటే కన్నా అటువంటి రాజకీయ పార్టీ మావోయిస్ట్ పార్టీలో నాయకులుగా వచ్చి నిలబడితే ప్రజలు కూడా ఖచ్చితంగా గెలిపిస్తారు. ఒకటి మంచికో చెడుకో మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక మంచి ఆలోచనను ప్రజల ముందుకు తీసుకొచ్చారనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు పోలీసు వాళ్ళు చనిపోయారు, ప్రజలు చనిపోయారు, పార్టీ క్యాడర్ చనిపోయారు. ఒక చర్చను అతను లేవనెత్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి వాళ్ళు ఆ విషయం మీద సాయుధ పోరాట విరమణ అనే అంశం పట్ల తీవ్రమైనటువంటి చర్చ చేస్తున్నారు. అయితే ఈ విషయము ఈ సాయుధ పోరాటాన్ని సమర్థిస్తున్నటువంటి కొంతమంది విప్లవ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ కలిగిస్తున్న విషయం వాస్తవం అది. ఎందుకంటే ఇంతకాలం మేము ఏదో ఒక ఆశ కలిగి ఉన్నాము, ఆ ఆశ మీద నీళ్లు గుమ్మరిస్తున్నారు కదా అనే ఒక బాధ వాళ్ళలో ఉంది. అది ఇప్పుడు కూడా మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎంతోమంది కామెంట్ చేస్తారు కింద. అంటే అది ఒక చర్చ. వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ మారుతున్న పరిస్థితులలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవాళ యూత్ ఏమనుకుంటుంది, లక్షలు ఖర్చు పెట్టేసి చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎంతమంది దాన్ని సొంత జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రజా పోరాటాల్లోకి వస్తారు. ఇవాళ విద్య అనేది వ్యాపారం అయిపోయింది. అటువంటి వ్యాపారం విద్య చదివినటువంటి వాళ్ళు ఉద్యమాలకు వచ్చి ఉద్యమాలు చేస్తారనుకోవడం అనేది కళ. అది తర్వాత సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనం అరచేతిలో చూస్తున్నాం. మనం
అటువంటి వాళ్ళు ఇవాళ ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటం చేస్తారనేది కూడా మనము ఊహించలేము మనం. కాబట్టి ఇవాళ అంటే టౌన్లలో అంటే అర్బన్ ఏరియాలలో ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళ దైనందిన సమస్యలను తీర్చుకోవటానికే తలమునకలై ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి గురించి ఆలోచించే సమయం ఓపిక వాడికి లేవు వాళ్ళకు. తర్వాత ప్రజలలో కూడా అసహనం ఎక్కువ ఉంది. అసహనం ఉన్నంత మాత్రాన విప్లవ పరిస్థితులు ఉన్నాయని కాదు. ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోకపోవడం వల్ల అసహనం అనేది ఉంటుంది, అది సహజం అది. కానీ ఆ అసహనము సాయుధ పోరాట రూపంలో మలచబడాలంటే వీడి ఇక్కడ జీవించలేని పరిస్థితులు ఉండాలి ఇక్కడ. ఇంకా నేను ఎంత మాత్రం కూడా ఈ సొసైటీలో నేను బ్రతకలేను, నాకు అవకాశాలు లేవు, నేను దీని మీద తిరుగుబాటు చేయాలనే ఒక ఇది రావాలి. నేపాల్లో ఎట్లయితే తిరుగుబాటు చేసి రాజకీయ నాయకులను బట్టలిప్పి రోడ్డు మీద కొట్టారో అటువంటి పరిస్థితి వస్తే తప్ప సాయుధ పోరాటం అనేది ఇక్కడ కొనసాగదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, భారతదేశంలో విప్లవం వచ్చే అవకాశం ఉందంటారా? నా అనాలిసిస్ ప్రకారంగా అండి, నేను మొదటి మూడులో ఉందా భారతదేశం ఎప్పుడైనా? భారతదేశంలో ప్రజలు సాయుధ పోరాటం చేయాలనే ఆలోచనలో లేరు. ఇది గత 50 సంవత్సరాలుగా బలవంతంగానే ఇక్కడ సాయుధ పోరాటం కొనసాగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా పోయిన పరిస్థితులు 80లో ఉన్నాయండి. 80 నుంచి 90 మధ్యలో జరిగినాయి. 90 తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఈ సాయుధ పోరాటం చేయాలనే ఆలోచనలు అయితే లేరు. ఇప్పుడు ఆ తర్వాత రిక్రూట్మెంటే లేదు. ఇవాళ ఈవెన్ దండకారణ్యంలో కూడా ఆదివాసీ ప్రజలు కూడా సాయుధ పోరాటంలో ఎంతమంది ఉన్నారు అంటే సాల్వాజుడంకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. సాల్వాజుడం పుణ్యమా అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ క్యాడర్ విపరీతంగా పెరిగిపోయారు. కానీ ఇవాళ అదే సాల్వాజుడం వాళ్ళు డిఆర్జీలుగా కన్వర్ట్ అయ్యారు, వాళ్ళు ప్రభుత్వ బలగాలుగా ఉన్నారు. వాళ్ళతోనే యుద్ధం చేయడానికి ఇవాళ మావోయిస్టు పార్టీ అష్ట కష్టాలు పడుతుంది, అనేకమైనటువంటి త్యాగాలు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు సిద్ధంగా లేరు, ఇవాళ సాయుధ పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు. ప్రజల మైండ్ సెట్ అసలు ప్రాణాలకు తెగించి పోరాడే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమం కొనసాగించడం కూడా కష్టమే అనేది నాకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ గారు ప్రస్తావించినటువంటి విషయాల పట్ల ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా తీవ్రంగా చర్చించాల్సినటువంటి అవసరం అది. విశాలమైనటువంటి భారతదేశంలో మన నాయకత్వం కింద మనం పనిచేయాలన్నప్పుడు మన దేశ నాయకుడు అయి ఉండాలి. అటువంటి నాయకుడిని ఒకరు ఎక్స్పోజ్ చేయాలి. ఇవాళ మావోయిస్టు పార్టీకి సరైనటువంటి ఈ నాయకుడు చెప్పింది, ఈ నాయకుడు ఏదైతే నిర్దేశించాడో దీనివల్ల ఇక్కడ భారతదేశం విముక్తి అవుతుందని చెప్పి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ చెప్పలేదు. ఎందుకంటే దానికి నాయకత్వం అనేది మొత్తం కేంద్రీకృతమై ఉంది. కానీ ఒక లీడర్ యొక్క భావాన్ని వాళ్ళు ఇప్పటివరకు ప్రొజెక్ట్ చేయలేదు. మొదటిసారిగా మల్లోజుల వేణుగోపాల్ గారు తన ఫోటో వేసి తను చేశారు, అధికార ప్రతినిధి కాబట్టి వేశాడు. కానీ ఈ ఆలోచన అతనిది మాత్రమే అనేది తెలంగాణ రాష్ట్ర కమిటీ చెప్తుంది. అతనిదైనా ఎవరిదైనా దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాల మీద ప్రతి ఒక్కరూ చర్చించాలి. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజాస్వామికవాది ఆ విషయాల పట్ల చర్చించాల్సిన అవసరం ఉంది. అది చాలా కీలకమైనటువంటి లెటర్ అది. ఒకవేళ పార్టీలో ఎంత సంక్షోభమన్నా ఉండొచ్చుగాక, కానీ అందులో వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలని పార్టీ చర్చించాలి, బయట ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు చర్చించాలి, ప్రజా సంఘాలు చర్చించాలి. అసలు ఇది కరెక్టా కాదా, ఇవాళ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందనే విషయాల మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇవాళ దండకారణ్యంలో ఆదివాసీ ప్రజలు విపరీతమైనటువంటి నష్టాలు పడుతున్నారు. అక్కడ అభివృద్ధి లేదు, తర్వాత అక్కడ విద్య లేదు, వైద్యం లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు, ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అది. విప్లవ సానుభూతి పరులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఆ ఉద్యమం వల్ల ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి దూరమవుతుందా, లేకుంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయనే విషయం మీద చర్చ చేయాలి. ఇవాళ నా దృష్టి ప్రకారంగా ఏముందంటే, ఇవాళ దండకారణ్యంలో ఉన్న ఆదివాసీ ప్రజలకు, ఎక్కడి ఆదివాసీ ప్రజలకైనా వాళ్ళకు విద్య, వైద్యము, ఉపాధి కావాలి. దీని మీద దృష్టి పెట్టాలి. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు దాని మీద దృష్టి పెట్టలేదు. అక్కడ ప్రజా జీవితంలో మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళకు లేనేలేవు ఇప్పటి వరకు. కాబట్టి అది తీసుకురావాల్సిన అవసరం ఉండేది. అభివృద్ధి అంటే అది. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు ప్రజలకు ఏమైనా చేసిందంటే ఇగో ఈ 3 విషయాలలో అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి నమూనాను చూపించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారు. ఇది నిజంగా మావోయిస్టు పార్టీలో మంచి నాయకత్వం ఉంది.
అంటే వాళ్ళ ఆ నాయకత్వం అనేది నిస్వార్థమైన నాయకత్వం. అటువంటి నాయకులు ప్రజాక్షేత్రం నుండి పోరాడితే గనక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ, ఇంకా అతన్ని అనుసరించేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి ఆలోచన చేయడం మంచి ఆలోచన. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఒకటి ప్రజలకు అవసరం ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలలో అవినీతి పేరుకుపోయింది, అవినీతి కుంభకోణాలు జరిగి ఉన్నాయి. కాబట్టి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి టైంలో మావోయిస్టు పార్టీ ఒక లీగల్ పార్టీని స్థాపించి దాని తరపున ఒక ప్రజా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాని విషయంలో ఆలోచించాలి. మల్లోజుల వేణుగోపాల్ గారి లెటర్ మీద కూడా తీవ్రంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది అది అనేది నా అభిప్రాయం అండి. లెటర్ ఎవరు రాసినా ఆ లెటర్లో ఉన్న కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీలోనూ కింద స్థాయి వరకు చర్చ జరగాలంటున్నారు మధు. కేవలం మావోయిస్టు పార్టీ కాదు, విప్లవం సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ప్రజాస్వామిక వాదులు కూడా చర్చ జరపాలి. ఆయన వాస్తవాలను లెటర్లు రాశారు కాబట్టి ఖచ్చితంగా దాని చర్చ జరపండి, ఆయనకు అనుకూలంగా చేయండి అని మధు చెప్తున్నారు. ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు. అంతేకాకుండా పార్టీలో కూడా రాజకీయ పార్టీలాగా ఆ స్థాయి వ్యక్తి సమాధానం చెప్పాలి తప్ప స్టేట్ కమిటీ మెంబర్లు మాట్లాడడానికి చాలా తప్పు అంటూ టెక్ మధు సూచిస్తున్నారు. ఇది మావోయిస్ట్ పార్టీలో విడుదలైన 2 లేఖలపై టెక్ మధు గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.